ముందు మనమే న్యూస్ చెప్పేయాలి అని చెప్పి కొన్ని న్యూస్ ఛానల్స్కి ఉన్న కమిట్మెంట్ కొద్దిగా ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోవడంలో వాటిని ప్రెజెంట్ చేయడంలో మిస్ అవుతున్నారా అంటే ఈ ఇన్సిడెంట్ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అయ్యే అవకాశం ఉంది. మార్నింగ్ నుంచి తెగ వైరల్ అవుతూ మీకు అందరికీ ఈ పాటికి తెలిసిన విషయం ఏంటి అంటే ఒక యూట్యూబర్, ఒక అమ్మాయి, వైష్ణవి అయిన ఒక అమ్మాయి, ఇంకా చెప్పాలంటే తల్లి కాబోతున్న ఒక అమ్మాయి 5 months ప్రెగ్నెంట్. ఆ అమ్మాయిని వాళ్ళ ఆయన అత్యంత దారుణంగా చంపి పారిపోయాడు. సోషల్ మీడియాలో వచ్చింది, న్యూస్ ఛానల్స్లో వచ్చింది, అన్ని చోట్ల వచ్చింది. నేను చూశాను. చూస్తే ఇది ఒక లవ్ మ్యారేజ్ అని ఉంది. అమ్మాయి చూస్తే చాలా చిన్నగా ఉంది. ఏంట్రా ఇంత చిన్న వయసులో వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారని అనిపించింది. అయితే ఎవరు యూట్యూబర్ అంటున్నారు కదా, ఎవరు ఏంటి అని చెప్పి నేను వాళ్ళ ఛానల్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ థంబ్నెయిల్స్ అన్ని చూస్తే మీ నంబర్ నాకు మతిపోయింది. ఏంటి థంబ్నెయిల్, ఏంటి అది రియల్ లైఫా, రీలా, ప్రాంకా, అసలు ఏం జరుగుతుందని చెప్పి ఓపెన్ చేసి చూడటం స్టార్ట్ చేశా. మీరు నంబర్ ఎప్పటికీ నేను 4 to 5 hours వాళ్ళ ఛానల్ మీద స్పెండ్ చేశాను, జస్ట్ టు అండర్స్టాండ్ ఏంటి కోర్ ప్రాబ్లం ఏంటి, అసలు ఏమైందని చెప్పి. అండ్ సర్ప్రైజింగ్లీ నో వాట్, సోషల్ మీడియాలో వస్తున్నట్టు వాళ్ళది లవ్ మ్యారేజ్ కాదు, ఇది ఒక అరేంజ్డ్ మ్యారేజ్. ఇంకొక షాకింగ్ టిస్ట్ చెప్పిన, ఆ అమ్మాయి మైనర్, బిలో 18 years, పెళ్ళి అయ్యే టైంకి. మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. మీరు ఈ ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, కానీ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎంతమందికి రీచ్ అయితే అంత మంచిది. ఎందుకంటే మనం ఎలా అయిపోయామంటే ఆడియన్స్ కానీ లేదంటే ఈ కాంటెంట్ క్రియేటర్స్ కానీ వ్యూస్ కోసం కానీ దేనికోసం అయినా సరే కొంతమంది బ్లాగ్స్ పేరుతో వాళ్ళ ఎంటైర్ పర్సనల్ లైఫ్ తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ వాళ్ళందరూ మన ఫ్యామిలీ అనుకోవడం తప్పలేదు, మన ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పడం తప్పలేదు. కానీ ఎంటైర్ థింగ్ అంటే ఏది జరిగినా కెమెరా పెట్టి రికార్డ్ చేసి మరీ అప్లోడ్ చేసి చేయాల్సిన నెసిటీ లేదు, ఉందా? దానివల్ల ఏమవుతుందంటే ఏది రియల్, ఏది రీల్, ఏది ప్రాంక్, ఏది కష్టం, ఏది సుఖం అన్నది ఎవరికి అర్థం కావట్లా. మొన్న ఒక వీడియో చూసా, ఒక బాబుని తప్పిపోయాడు, ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు అని చెప్పి ఒక వీడియో చేశారు. ఆల్మోస్ట్ 9 lakh ఫాలోవర్స్, 9 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు. తీరా చూస్తే అది ప్రాంక్. కింద కొంతమంది కామెంట్స్ వస్తే వాళ్ళు అలలాడిపోతున్నారు. ఎందుకంటే ఆడియన్స్, ఈ యూట్యూబ్లు, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరికీ పాపం ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మన కష్టం వాళ్ళ కష్టం అనుకుంటారు, మన సుఖం వాళ్ళ సుఖం అనుకుంటారు. ఈ యూట్యూబర్స్ తెలిసి కొంతమంది, తెలియక కొంతమంది దాన్ని క్యాష్ చేసుకుంటూ ఉంటారు. ఈ ప్రాంక్స్ పేరుతో వీడియోలు చేయటం, లేదంటే రియల్ కంటెంట్నే పెట్టేయటం, దీనివల్ల వాళ్ళు ఎమోషనల్ టార్చర్ గురవుతూ ఉంటారు. ఆడియన్స్ కూడా జడ్జ్ చేయండి. ఇలాంటి వీడియోస్ని, ఇలాంటి వ్లాగ్స్ని ఎంకరేజ్ చేయకుండా దూరంగా ఉండండి. నిజంగా అవసరమా ఇలాంటి ప్రాంక్ వీడియోలు? ఇవన్నీ కొద్దిగా చూసుకోండి. ఏది ఎంకరేజ్ చేయాలి, ఏది రియల్ ప్రాంక్, ఏది ప్రాంక్ కరెక్ట్గా ఉంది, ఏది ప్రాంక్ కరెక్ట్గా లేదు అన్నది జడ్జ్ చేయండి. యూట్యూబర్స్ కూడా, కాంటెంట్ క్రియేటర్స్ కూడా మనం ఏం పెడుతున్నాం సోషల్ మీడియాలో, ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు అన్న జడ్జిమెంట్ ఉండాలి మనకి. ఇష్టం వచ్చినట్టు వ్యూస్ కోసం ఏదో డబ్బులు వస్తున్నాయో, వ్యూస్ వస్తున్నాయో, ఫేమ్ వస్తుందనో పెట్టుకుంటూ వెళ్ళిపోతే సమాజానికి మనం ద్రోహం చేస్తున్నట్టు. సో ఏం జరిగింది ఏంటి అంటే దానికన్నా ముందు, అసలు డీటెయిల్గా ఏం జరిగిందన్న దానికన్నా ముందు నేను చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో మనం దాని గురించి మాట్లాడదాం. ఇది ఎందుకు లవ్ మ్యారేజ్ కాదు, ఇది ఎందుకు అరేంజ్ మ్యారేజ్, నేను ఎలా చెప్పాను, ఏంటి, ఎలా నేను బాల్య వివాహం చెప్తానని ఆ పాయింట్స్ చెప్తా. దాని తర్వాత పోలీసులు ఏమన్నారు, వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు ఏమన్నారు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమన్నారు, అసలు ఏం జరిగింది, వాళ్ళ ఆయన ఎందుకు పారిపోయినది మాట్లాడుకుందాం. అయితే నేను వాళ్ళ కాంటెంట్ చూస్తూ ఉంటే ఇన్ వన్ ఆఫ్ ద వీడియో టైటిల్ ఏముందంటే, హరికి నేను చెప్తే వినలేదని మా అమ్మ వాళ్ళకి చెప్పిన వార్నింగ్ ఇచ్చింది మా అమ్మ. హరి అంటే వాళ్ళ ఆయన పేరు. సో వైష్ణు అమ్మ అనే ఛానల్ ఇది. ఆల్మోస్ట్ ఒక 50,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. తక్కువ వీడియోసే కానీ వ్యూస్, మంచి వ్యూస్ ఉన్నాయి. యావరేజ్గా 1 lakh వ్యూస్ వస్తున్నాయి. అయితే ఈ వీడియోలో వాళ్ళ అమ్మగారికి ఆవిడ హరి గారు అంటే వాళ్ళ ఆయన కోసం కంప్లైంట్ చేసింది. నాకు అదే అర్థం కాలే, ఇదేంటి వీళ్ళు లవ్ మ్యారేజ్ అయితే వీళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, మేబీ యాక్సెప్ట్ చేశారేమో అది అని చెప్పి. బట్ ఆ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఒక రికార్డింగ్ వినిపిస్తా. ఎందుకంటే ఇప్పుడు ఆ యూట్యూబ్ వీడియో ఇక్కడ నేను ప్లే చేస్తే వాళ్ళు ఏ కాపీరైట్ స్ట్రైక్ వేస్తారో నాకు తెలియదు. సో మీకు ఒకటి వినిపిస్తానా అండి. నాకు ఇప్పుడు పెళ్ళి వద్దు అని ఫస్ట్ చెప్పిన, నాకు ఇప్పుడు పెళ్ళి వద్దన్నా 2 సంవత్సరాల దాకా ఆగురా నీకు ముందే చెప్పిన. నాకు పెళ్లి చేసింది పెద్ద తప్పు చేసిందంటే నువ్వు మమ్మీలే. నేను చెయ్యనుకున్నానే చెయ్యాలి. రాష్ట్రం మీద లొల్లులు, గొడవలు, మొగళ్ళు, ఆడవాళ్ళు మొత్తం గుద్దుకుడు, తలుపులు, టార్చర్లు. సో వాళ్ళ మమ్మీ ఏం చెప్తానంటే, నువ్వు చిన్నదానివే, ఆయన చిన్నడు, ఆయనకు ఒక 24 ఏళ్ళే అంత అనుకుంటా. అయితే తినేమంటుందంటే వెంటనే అమ్మాయి, నువ్వే పెళ్లి చేస్తావు, నేను వద్దంటే నేను ఇంకో 2 సంవత్సరాలు ఆగుదామన్నా నువ్వు తప్పు చేసావు, నువ్వు మమ్మీయే అంటే వీళ్ళ పెద్దమ్మాయి ఎవరో
మీరే తప్పు చేశారు, మీ వల్ల ఇది జరిగింది అంటే వాళ్ళ మదర్ ఏం చెప్తున్నారు, మేము ఆగుదాం అనుకున్నాం కానీ బయట జరుగుతున్నవన్నీ చూస్తూ ఉంటే సో భయం వేసింది, అమ్మాయిలు ఇంటికాడ ఎంతకాలం ఉంచుకుంటాం అది అని చెప్పి. ఎంతకాలం ఉంచుకునేదని మీ అమ్మాయిని మీరు ఉంచుకోకపోతే ఇంకెవడు? అంటే కొంతమంది విలేజెస్ బ్యాక్డ్రాప్లో వాళ్ళ మైండ్ సెట్స్ ఇంకా చేంజ్ అవ్వాలి. దానికోసం ఈ అమ్మాయికి వీళ్ళే పెళ్లి చేశారు, ఇది ఈ అమ్మాయి అనింది, వాళ్ళ మదర్ అన్నారు. సరే దీన్ని నేను స్క్రిప్ట్ అనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్గా. సరే ఇది స్క్రిప్ట్ అయ్యి ఉంటుంది, ఏదో ప్రాంక్ వీడియో, వాళ్ళ హస్బెండ్ మీద కంప్లైంట్ చేస్తారు అనుకున్నా. కింద కామెంట్స్ కూడా వచ్చినాయి. దీనికి ఏం కామెంట్ వచ్చిందంటే, ఎవరో బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయిన వ్యక్తి, అరే చిట్టి నువ్వు చెప్పేది నిజమే కదా, నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నా అన్నావు కదా, మరి ఇప్పుడేమో మీ అమ్మ వాళ్ళు చేశారని అంటున్నావు, అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఎప్పుడు నీకు నీ హస్బెండ్కి నిజంగా గొడవ అయిందా, అది రియలా కాదా, నువ్వు మీ ఫ్యామిలీ అందరికీ చెప్పు, ఇది నీ లైఫ్ విషయం, ఇది నీ లైఫ్ విషయం కాబట్టి నువ్వు జాగ్రత్త అని చెప్పి ఏడుస్తూ ఎమోజీస్ పెట్టాడు. వాళ్ళు ఎంత ఎమోషనల్ కనెక్ట్ అయిపోతే చెప్తారు, మీ హస్బెండ్కి నీకు నిజంగా అయిందా లేదా, నువ్వు లవ్ మ్యారేజ్ అన్నావు, తీరా చూస్తే ఇలా గొడవ అవుతున్నావు, మొత్తం ఫ్యామిలీకి చెప్పండి అది అని చెప్పి కింద తనే రిప్లై ఇచ్చింది. మా అమ్మ వాళ్ళే చేశారు నా పెళ్ళి, నేను లవ్ చేయలేదు, మా అమ్మ వాళ్ళే చేశారు పెళ్ళి అని 1-2 సార్లు. మా అమ్మ వాళ్ళే చేశారు పెళ్ళి, నేను లవ్ చేయలేదు, మా అమ్మ వాళ్ళే చేశారు పెళ్ళి అని. ఇంకొక కామెంట్ కూడా ఉంది, అదేంటి మీ అన్న వాళ్ళ వ్లాగ్స్లో అన్నిట్లో నువ్వే లవ్ మ్యారేజ్ చేసుకున్నావు అంటే వాళ్ళు అలా చెప్పారు కానీ నేను అలా లవ్ చేయలేదు అని చెప్పి మళ్ళీ ఇంకో కామెంట్కి కూడా అమ్మాయి రిప్లై ఇచ్చింది. అది చూస్తే సరే పైది ప్రాంక్ అనుకుందాం, కింద ఇలా ఎందుకు ఇస్తుంది, సరే అయిపోయింది, స్టిల్ ఇట్స్ ఏ ప్రాంక్, ఏదో వ్యూస్ కోసం ఏదో చెప్తున్నారేమో అని చెప్పి అనుకున్నా. అయితే ఇదే వీడియోలో వాళ్ళ అమ్మ ఏం చెప్తున్నారంటే చూడండి, ఎందుకు ఇది అందరికి షేర్ చేయమన్నానంటే, వాళ్ళ అమ్మ ఏమంటారంటే వాళ్ళు 8 మంది అక్క చెల్లెలంట, ఇలాంటి అంటే వాళ్ళ అమ్మాయి ఏమంటుందంటే నువ్వు పంచాయతీ పెడతావు ఏం పెడతావు తెలియదు, మాట వినాలి, అబ్బాయి మాట వినాలని చెప్తే మేము పంచాయతీలు ఎన్ని పోము, మన పొరుగు పోతుంది అన్నట్టు చెప్తారు పంచాయతీ పెడితే. ఇదే వీడియో తీసుకెళ్ళి యూట్యూబ్లో పెట్టి 50,000 సబ్స్క్రైబర్లు యూట్యూబ్లో పెడితే 1,00,000 మంది చూస్తున్నారు. ఈ 1,00,000 మంది చూసి ఈ 1000 మంది కామెంట్ చేసిన దానికి మన పరువు ఏమైంది? సో వీడియో తీస్తున్నట్టు వాళ్ళ మదర్కి కూడా తెలుసు కదా. అంటే ఎలా ఉన్నాం, మన నిజంగా రిలేషన్లు జడ్జ్ చేస్తున్నామా, మన పరువును చూసుకుంటున్నామా, మన వ్యూస్ సరే ఫేమస్ అవుతున్నారు, మా పిల్లలు డబ్బులు వస్తున్నాయి అని అనుకుంటున్నారా? ఏమీ అర్థం కాని పరిస్థితి ఇది. అయితే నెక్స్ట్ సరే అని చెప్పి నేను అనుకున్నా, ఇంకో వీడియో అలా వీడియోస్ కంటిన్యూ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో, హరి వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని మా ఫ్యామిలీకి చెప్పిన, మొత్తం ఫ్యామిలీ అందరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఒక పంచాయతీ లాగా పెట్టి ఆ అబ్బాయిని కుర్చీలో కూర్చోబెట్టి దూరంగా కెమెరా పెట్టి వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, ఆ అబ్బాయి క్లాస్ వీక్తో ఉన్నారు ఆ వీడియోలో. అయితే ఇందులో కూడా ఒక రికార్డింగ్ వినిపిస్తాను చూడండి. నేను ఇప్పుడు మాటలు వింటున్న చూడు, మీరు అందరూ అనుకుంటున్నాడు కదా లేచిపోయి లగ్నం చేసుకోరు, ఇవన్నీ నాటకాలు పెట్టే అవసరం మనకు లేదయ్యా. ఎందుకంటే ఇంట్లో పరిస్థితి ఎట్లున్నదో ఆ పరిస్థితిని మనం సెట్ చేసుకోవాలి. అందరూ లవ్ మ్యారేజ్ అని అంటే నీకు మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడతావు లగ్గము. ఇప్పుడు ఎక్కడప్పుడు గుట్టగడ ఇంటిస్పల్ గుడి కడ చేసినాం లగ్గం, ఆ లగ్గం వీడియోలు మీకు పెడతావు. లేచిపోయి లగ్గం చేసుకుని అంటున్నదా? లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజ్, వీళ్ళు కలిసి చేసిందే. మళ్ళీ లవ్ మ్యారేజ్ అని మరి ఇప్పుడు ఇట్లా ఎందుకు అంటున్నారు? మరి లవ్ మ్యారేజ్ కాదు. ఇప్పుడు ఈ వీడియో మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు నేను ఏడేది తీసుకోవద్దా, ఏమేమి మాట్లాడుతున్నావు మీకు అన్నీ అర్థమైపోతాయి. ఇది వాళ్ళ మదరు ఆ అమ్మాయే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదరే చెప్తున్నారు, మీరు అందరూ చాలామంది నాటకాలు ఆడుతున్నారు అంటున్నారంట, మాది లవ్ మ్యారేజ్ అని అంటున్నారంట, ఒకే ఒక అమ్మాయి, మేము లేచిపోయి పెళ్లి ఇచ్చేస్తాము, మేము పెద్దలు కుదిర్చిన పెళ్ళి, కావాలంటే ఆ వీడియోలు కూడా పెడతాం, ఇక్కడ వెంకటేశ్వర గుడిలో చేశారు పెళ్లి అది అని చెప్పి వాళ్ళ మదర్ చెప్తున్నారు. దానికి ఈ అమ్మాయి కూడా చెప్తుంది, మాది లవ్ మ్యారేజ్ కాదు, మాది అరేంజ్డ్ మ్యారేజే, పెద్దలు కుదిర్చిన పెళ్ళే అది అని చెప్పి. ఎందుకంటే చాలామంది దీని కింద కామెంట్ చేశారు, అరే మీరేంటి మీరు లవ్ మ్యారేజ్ అన్నారు, లేచిపోయి చేసుకున్నారన్నారు, వెళ్ళిపోయి చేసుకున్నారన్నారు, తీరా చూస్తేనే ఇప్పుడు ఈ వీడియోలు ఎలా అంటున్నావు అంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ క్లారిటీ ఇచ్చారు. మళ్ళీ కింద కామెంట్లు వచ్చినాయి, మీరు నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారా. ఎందుకంటే వాళ్ళందరికీ ఆడియన్స్కి ఎందుకు వచ్చిందంటే, ఏంటి వీళ్ళు చక్కగా నవ్వుతూ ఉండేవాళ్ళు ఇప్పుడేమో గొడవలు అవుతున్నాయని చెప్పారు. సరే గొడవలు అయితే ఎవడైనా వీడియో తీసుకొని పెట్టుకుంటాడా, ఇది ప్రాంక్ వీడియోస్ అయ్యి ఉంటాయి అవి అని చెప్పి అనుకుంటా ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి, దీని తర్వాత మాది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అనే దానికి ఫుల్ క్లారిటీ వీడియో పార్ట్ 1 వైషమ్మ అనే ఛానల్ అని చెప్పారు. ఇందులో క్లియర్గా ఏం చెప్పిందంటే, తను ఒక జాతరకి వెళ్ళిందంట, జాతరకి వెళ్ళి జాతర ఎంజాయ్ చేస్తుంటే ఎవరో వచ్చి నువ్వు అర్జెంట్గా ఇంటికి రావాలి, నీకు సర్ప్రైజ్ ఉందని చెప్పారంట. సరే అని చెప్పి వాళ్ళు చెప్తే నేను జాతర ఎంజాయ్ చేయాలంటే జాను అని ఎవరు ఇంకొక పేరు తీసుకున్నారు, వాళ్ళ చేత చెప్పించి తీసుకెళ్లారంట. వాళ్ళ ఇంటికి తీసుకెళ్లకుండా ఎవరు చుట్టాలింటికి తీసుకెళ్లారంట. చుట్టాలింటికి తీసుకెళ్తే ఈ హరి అనే అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ మావయ్య వాళ్ళందరూ ఉన్నారంట. ఇదేంది ఇది, నాకేం కానీ పెళ్లి చేస్తాను, నాకు ఇప్పుడే చేయలేదు, నాకు ఎంత వయసు, నాకు ఇంకా 20 సంవత్సరాలు రాకుండా ఎందుకు చేస్తారు అది అని చెప్పి అనుకుందంట తిను. బట్ కట్ చేస్తే తిని చూడటానికి వచ్చారు వాళ్ళు. సరేనా. నెక్స్ట్ ఇంకొకటి, ఈయన తర్వాత వాళ్ళ ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తే వీడియో పెట్టాడు, టైటిల్ ఏంటన్నా చెప్తా.
అందులో ఏం చెప్పాడంటే ఎందుకు మరి మా అమ్మ వాళ్ళు దూరంగా ఉంటున్నారు అంటే లవ్ మ్యారేజ్ కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు వీళ్ళు యాక్సెప్ట్ చేశారా అని ఉంది. సో ఎందుకు వాళ్ళు దూరంగా ఉంటున్నారంటే అదో పెద్ద కథ, అది వేరే కదా. సో అది నేను ఇప్పుడు చెప్పలేను, అదంతా వేరే స్టోరీ అయ్యిద్ది, నేను తప్పు చేశానంటే ఆ అబ్బాయి వీడియో పెట్టాడు. సో ఇక్కడికి క్లారిటీ వచ్చేసింది ఏంటంటే మనందరూ అంటే సోషల్ మీడియాలో వచ్చినట్టు న్యూస్లో వచ్చినట్టు ఇది లవ్ మ్యారేజ్ కాదు, ఇది అరేంజ్డ్ మ్యారేజ్. పెద్దలు కుదిర్చిన పెళ్లి, 2 సైడ్లు కూర్చుని కుదుర్చుకున్న పెళ్లి. బట్ అన్ఫార్చునేట్లీ ఒక సైడ్ దాని తర్వాత డిస్కనెక్ట్ అయింది. అది ఎందుకు అన్నది మనకి ఆ వీడియోలో ఎక్కడ ఇంకా పెట్టలేదు, మేబీ తర్వాత పెట్టేవాళ్ళేమో, బట్ మిస్ అయింది. కానీ వీళ్ళ సైడ్ వాళ్ళ సైడ్ కూర్చున్నారు, పెళ్లి చూపులు పెట్టుకున్నారు. అంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇది నేను సృష్టించింది కాదు, మీకు వినిపించింది. అందుకని కావాలంటే ఆ వీడియోస్ డిలీట్ చేస్తే ఇప్పుడు నేనేం చేయలేను, కానీ రికార్డింగ్స్ మాత్రమే ఉన్నాయి. సో క్లియర్గా అర్థమవుతుంది ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి. వాళ్ళ అమ్మ చెప్పారు, ఆ అమ్మాయి చెప్పింది. అయితే ఇప్పుడు ఇంకోటి చూడండి, ఒక పాయింట్ క్లియర్ అయిపోయింది, ఇది పెద్దలు కుదిర్చిన పెళ్ళి అని. నెక్స్ట్, బాల్య వివాహమా కాదా? ఇది ఎందుకు నేను బాల్య వివాహం అంటున్నానంటే జాన్ 16:26 ఈ మధ్య 2 months బ్యాక్ ఒక వీడియో పెట్టారు. వయస్సు చాలా ఏడ్చింది మా మ్యారేజ్ గురించి మీకు చెప్పేటప్పుడు పార్ట్ 2, ఇందాక చెప్పింది పార్ట్ 1, ఇప్పుడు పార్ట్ 2. ఇందులో ఒకటి వినిపిస్తాను అనండి, ఒక రికార్డింగ్. ఇంత చిన్న ఏజ్ లో పెళ్లి ఎందుకు? 90 దగ్గర నాకు 90 ఉంది అన్నట్టు. అంటే 18 అని చెప్పినా కదా, నాకు మొన్న అది అక్టోబర్లో 19 రన్ అవుతున్నాయి. నాకు ఇప్పుడు పెళ్లి ఎందుకు? మొన్న అక్టోబర్లో 19 రన్ అవుతున్నాయి. అంటే అక్టోబర్కి వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే 18 కంప్లీట్ అయ్యాయి. మన ఏజ్ ఎప్పుడు రన్నింగ్ ఏజ్ ఉండదు, కంప్లీట్ అయిన ఏజ్ ఉంటుంది. మన అక్టోబర్కి ఈ అమ్మాయికి 18 కంప్లీట్ అయినాయి. పెళ్లి చేసుకోవాల్సింది ఎప్పుడు, మేజర్ ఎప్పుడు అంటారంటే 18 సంవత్సరాల వయసు నిండితే. అక్టోబర్కి ఈ అమ్మాయికి 18 సంవత్సరాల వయసు నిండింది. లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి ఈ అమ్మాయి ఏజ్ 18, దానికి ముందు ఈ అమ్మాయి ఏజ్ 17. ఇంకోటి కూడా చెప్తా, ఇంకో ప్రూఫ్ ఏంటి అంటే అదే నెల మొన్న January 31 ఇయర్ 26 ఇయర్ ఆ అమ్మాయి ఒక లైవ్కి వచ్చింది మేడం మీద. సంబడి హర్ లైక్ నీ ఏజ్ అంతా అయ్యి అని అడిగితే 18 అని క్లియర్గా చెప్పింది. అక్టోబర్ తర్వాతే తనకి 18, అక్టోబర్ ముందు తనకి 17, 18 రన్నింగ్. బాల్య వివాహం కింద వస్తుంది అది, అది మ్యాటర్. సో ఇది పెద్దలు కుదిర్చిన పెళ్ళి. చిన్న వయసులో మనందరం అనుకున్నట్టు ఏదో పారిపోయి పెళ్లి చేసేసుకుంది, లేచిపోయి పెళ్లి చేసేసుకుంది అని, అది రాంగ్. అది ఆ అమ్మాయికి అలాంటి ఇంటెన్షన్ కూడా లేదు. అమ్మాయి 20 years మినిమం ఆగాలని అనుకుంది. బట్ ఇంట్లో వాళ్ళు తనకి ఇష్టానికి వ్యతిరేకంగానే ఆల్మోస్ట్ పెళ్లి చేశారు. అందుకనే తనకు కష్టం వస్తే వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గరే చెప్పుకుంది. వాళ్ళ అమ్మ పంచాయతీ పెట్టి అన్ని తీర్చారు. సో మ్యాటర్ ఏంటి, అసలు ఏం జరిగింది? చాలామందికి ఎవరికైనా కొద్దిమందికి ఇప్పటికీ డౌట్ ఉంటే అసలు ఏంటి ఇష్యూ ఏంటి అంటే, వీళ్ళు తెలంగాణ స్టేట్కి చెందిన వాళ్ళు, జగిత్యాల జిల్లా మాదాపురం అనే ఒక గ్రామం. అందులో మనం ముందు చెప్పుకున్నట్టు ఈ అమ్మాయి యూట్యూబర్. ఈ అమ్మాయి కాదు, వీళ్ళ ఫ్యామిలీలో కొద్దిమంది యూట్యూబర్స్ ఉన్నట్టున్నారు. 50,000, 60,000, 1,00,000 సబ్స్క్రైబర్స్తో యూట్యూబర్స్ ఉన్నట్టున్నారు. అయితే వీళ్ళు పెళ్లి చేసుకున్న దాంట్లో అక్కడ ఏదో పెళ్లి చూపులే జరిగింది వీళ్ళకి. బట్ సమ్హౌ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ చెప్పుకోవాలి, కానీ అబ్బాయికి అమ్మాయి నచ్చింది. సో ఇటు వచ్చి వీళ్ళిద్దరికి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత దగ్గర నుంచి వీళ్ళకి ఏవో గొడవలు ఉన్నాయి. ఆ గొడవలు ఏంటి అన్నది నేను చెప్తా. అయితే గొడవల తర్వాత ఏమైంది అంటే తిను ప్రెగ్నెంట్ అయింది. ఆ ప్రెగ్నెంట్ విషయంలో కూడా గొడవలు ఉన్నాయి. ఇవన్నీ ఆ తమ్ముళ్ళేస్ అయితే మనకు అర్థమైంది. దాంతో వీళ్ళిద్దరు తరచుగా గొడవ పడతా ఉండేవాళ్ళంట. ఏదో ఇప్పుడు మీకు చెప్పాను కదా, గొడవలు తీర్చడానికి వచ్చారు వాళ్ళ అమ్మ వాళ్ళని, ఏదో గొడవలు అవుతూ ఉండేది, ఫైనాన్షియల్గా కానీ ప్రెగ్నెన్సీ విషయంలో కానీ ఏది కానీ. ఈవెన్ అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే, 3 months బ్యాక్ వీళ్ళు ఆ అబ్బాయిలు ఇంటికి వెళ్తే వాళ్ళ మదర్ వాళ్ళు కారం కొట్టారని, గొడవ చేశారని, లోపలికి రానిలేదని అదని చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఏడ్చుకుంటూ మళ్ళీ తిరిగి వస్తే ఏమైందంటే ఆ అమ్మాయి వీళ్ళకి చెప్పిందంట. అయితే నిన్న నైట్ ఈ కుక్కలు అరుస్తూ ఉన్నాయంట. తెల్లవారుజామున కుక్కలు అరుస్తూ ఉంటే ఏంటి అని చూసుకుంటే వీళ్ళు అరుచుకుంటున్నారు, అరుపులు బయటికి వినిపిస్తూ ఉన్నాయి. కాసేపు అయిన తర్వాత వీళ్ళందరూ వస్తే ఆ అబ్బాయి బయట నుంచున్నాడు. ఏంటి హరి ఏంటి అంటే ఏం లేదని చెప్పి నవ్వుతా ఉన్నాడు. కాసేపు అయిన తర్వాత అబ్బాయి స్పీడ్గా బండేసుకుని వెళ్ళిపోయాడు. మేము తలుపులు తెరిచి చూసేపాటికి ఏమైందంటే ఆ అమ్మాయి రక్తపు మడుగులో ఉంది, గాయాలు ఉన్నాయి. సో పోలీసులు చెప్పిన దాని ప్రకారం గొంతు నిలిమినట్టు, కత్తితో స్టాబింగ్వి, చేతికి ఇటన్నిటి గాయాలు ఉన్నాయి. వాళ్ళ అన్నయ్యలు వీళ్ళందరూ మాట్లాడారు. సో మొగుడే చేశాడు అన్నదానికి ఒక ప్రైమరీ ఎవిడెన్స్ ఉన్నాయి. బట్ ఇంకా స్టిల్ అది తేల్చాలి ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, ఎందుకు గొడవ పడ్డారు అంటే. తన భార్యని, అది ప్రెగ్నెంట్గా ఉన్న ఉమెన్ని పొడి చేసేంత కర్కసత్వం, అంత మూర్ఖత్వం, అంత సైకోతనం ఎలా వచ్చిందన్నది నాకు అర్థం కావట్లా. ఎందుకంటే ఆ వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు ఈ గొడవలన్నీ పక్కన పెడితే కొన్ని వీడియోస్లో, కొన్ని వ్లాగ్స్లో వీళ్ళు గుడికి వెళ్ళి కానీ, హోలీ సెలబ్రేట్ చేసుకునే కానీ అవన్నీ చూస్తే బాగానే ఉన్నారు, బాగానే నవ్వుతూ ఉన్నారు, బాగానే నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆ అబ్బాయి సపరేట్గా ఒక వీడియో చేసి అదే ఛానల్లో పెట్టాడు, సారీ చెప్తా, అంతా బాగానే ఉంది. కానీ కట్ చేస్తే అంటే వదిలేసి వెళ్ళిపోవటం, విడాకులు ఇవ్వటం, ఇవన్నీ డిఫరెంట్ స్టోరీలు. పొడి చేయటం, అది ప్రెగ్నెంట్గా ఉన్న ఉమెన్ని చేతులలో నాకు
తలుచుకుంటేనే భయం వేస్తుంది. రే అంత ధైర్యం, అంత కర్కసత్వం ఎలా వస్తుంది, అంత సైకోగా మనిషి ఎలా అయిపోతాడని చెప్పి. సడన్గా నవ్వుతూ ఉండి సడన్గా చేంజ్ అయిపోయి ఇంత దారుణమా? ఆ థంబ్నెయిల్స్ అన్నీ మీకు చదివినిపిస్తా, దాంతో ఒక స్టోరీ అనేది బిల్డ్ అవుతుంది. చూడండి చెప్తా. అయితే పోలీసులు ఇది కన్ఫర్మ్ చేశారు ఇదంతా. సో యాస్టీస్గా చుట్టుపక్కల ఉన్నది వాళ్ళు చూసింది ఇదంతా. అయితే ఫస్ట్ అన్నీ వైషీతో కలిసి యాదగిరిగుట్ట వెళ్ళినవి, మా కోడలు ఫస్ట్ బర్త్డే చేసినవి, ఇవన్నీ హ్యాపీగా ఉన్నాయి. పెళ్ళైన తర్వాత ఇవన్నీ 6 months బ్యాక్ నుంచి స్టార్ట్ అయింది. హోమ్ టూర్లు, వెంకటేశ్వర జాతర, మల్లన్న స్వామి జాతర ఇవన్నీ ఉంది. అయితే 3 months అంటే పెళ్ళైన 3 months తర్వాత నుంచి స్టార్ట్ అయింది ఇష్యూ. పెళ్లి కాకముందు నీకు లవర్ ఉందని నాకు ఎందుకు చెప్పలేదు చెప్పు అని ఆ అమ్మాయి అతన్ని క్వశ్చన్ చేస్తూ ఉందన్నమాట. నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని చెప్పి, ఆ ఫోన్ లాక్ ఎందుకు తెరవనివ్వలేదు, ఫోన్ లాక్ ఎందుకు తీరనీయట్లేదు, అది ఇది అని చెప్పి అందులో క్వశ్చన్ చేశారు. కింద చాలామంది కామెంట్స్ చేశారు కూడా. ఫోన్ లాకే ఇవ్వట్లేదంటే అది ఖచ్చితంగా లవర్ ఉంది, నువ్వు జాగ్రత్తగా ఉండు, అది ఇది అని చెప్పి చేశారు కొన్ని కామెంట్స్. దాని తర్వాత వీడియో ఇది అయిపోయిన తర్వాత ఫ్యామిలీ మీద అత్తర్ ప్రాంక్ అని చెప్పి సరదా ప్రాంక్ చేశారు అత్తర్తో. దాని తర్వాత నీకు లవర్ లేకపోతే ఫోన్ లాక్ ఎందుకు తీస్తలేవు, ఫోన్ లాక్ నాకు ఎందుకు చెప్పట్లేదు అని గొడవ. సో లవరే లేనప్పుడు ఎందుకని. సో ఇతనికి లవర్ ఉన్నాడని చివరికి అమ్మాయి వీడియో చేసి వాళ్ళ అమ్మకి ఇందాక వీడియో చెప్పాను కదా, లవర్తో మాట్లాడుతున్నట్టు ఉన్నప్పుడు సైలెంట్గా వీడియో చేసి వెనక నుంచి వాళ్ళ అమ్మకి చూపించింది, అక్కడ మనకు వీడియోలో ప్లే చేసింది. సో లవర్ ఉంది. దాని తర్వాత నెక్స్ట్ వీడియో హరి గురించి మొత్తం మా చిన్నాన్నకు కాల్ చేసి చెప్పినా అయినా వినలేదు. తమ్నైల్ ఏముందంటే హరి గురించి మొత్తం మా చిన్నాన్న కాల్ చేసినా అయినా వినలేదు, ఫోన్ పగలగొట్టినా. సో మా చిన్నానికి మొత్తం చెప్పా, నా ఫోన్ పగలగొట్టా, అది ఇది అని చెప్పి. నాకు ఇది చదువుతున్నప్పుడు ఇప్పుడైతే సీరియస్గా ఉంది, కానీ ఏంది ఇది మొత్తం అది ప్రాంక్లా నిజంగానే జరిగినాయా అని అనిపించినాయి ఇవన్నీ చూస్తూ ఉంటే. కానీ తీరా చూస్తే ఇదంతా నిజమే, నథింగ్ ఈ స్క్రిప్టెడ్ ఇన్ దిస్, చాలా క్లియర్గా. బట్ ఈ సీరియస్ మ్యాటర్ని కూడా వాళ్ళు రికార్డ్ చేసుకుని వీడియోస్గా చేసుకొని అప్లోడ్ చేసుకున్నారు. చాలామంది కింద కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ ప్రాంక్ సాయి నిజమా అని చెప్పి. కొంతమంది నిజం అనుకుని వాడికి దూరంగా ఉండి అరే నువ్వు ఇప్పటికైనా మారు, అలాంటి కామెంట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వీడియో హరికి నేను చెప్తే ఏం లేదని మా అమ్మ వాళ్ళకి చెప్పి వార్నింగ్ ఇందాక నేను చెప్పాను కదా, వీడియో ఇదే అనమాట. ఫస్ట్ వాళ్ళ అమ్మకి మీరే చేశారు, నాకు పెళ్ళి వద్దంటన్నా అయ్యన్న దాంట్లో ఇదే వీడియో, ఇది రికార్డ్ చేసుకుంది. నువ్వేం చేస్తావు అది లేదు, నువ్వే చెప్పు, ఇప్పుడు నువ్వు పంచాయతీ పెడతావా, ఏం చేస్తావు, నా మాట అనట్లేదు అది అని చెప్పి. అంటే వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడు, వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు అన్న విధంగా. దాని తర్వాత నెక్స్ట్ హరి వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని మా ఫ్యామిలీకి చెప్పిన పార్ట్ 2, అది పార్ట్ 1 ఇది పార్ట్ 2. మొత్తం ఫ్యామిలీ అందరినీ కూర్చోబెట్టి అబ్బాయి కూర్చోబెట్టి మొత్తం అందరు క్లాస్ స్పీకర్. దాని తర్వాత నెక్స్ట్ లవ్ చేసిన పిల్లని మర్చిపోయి నా బిడ్డని మంచిగా చూసుకో అర్థమవుతుందా. సో ప్రెగ్నెంట్ అని చెప్పేసింది. నా బిడ్డను మంచిగా వాళ్ళ మదరు లవ్ చేసిన అమ్మాయిని మర్చిపో అని చెప్పి నా బిడ్డను, ఆ వీడియో ఇది అంటే తన కూతురిని బాగా చూసుకోమని, మంచిగా చూసుకో అర్థమవుతుందని చెప్పి వాళ్ళ మదరు వీళ్ళందరికీ క్లాస్ పీకి, ఈ అబ్బాయి క్లాస్ పీకి మంచిగా చూసుకోమని ఒక పంచాయతీ పెట్టి సెటిల్ చేశారు. దాని తర్వాత వీడియో ఈ అబ్బాయి పెట్టాడు, బాధపడతా పెడదాం అనుకున్నాడు కానీ నవ్వుతా పెట్టాడు. బట్ ఓన్లీ తినే ఉన్నాడు, ఆ వీడియోలో ఎవరు లేరు, తనకు తెలియకుండా రికార్డ్ చేస్తానని చెప్పాడు. తన ఛానల్లోనే అప్లోడ్ చేశాడు. ఏంటంటే వైషుకి పెళ్లి కాకముందు చెప్తే ఇదంతా లొల్లు ఉండకపోను అన్నట్టు చెప్తే, ఉండకపోదు నా మీద నాకే అసహ్యం వేస్తుంది అన్నట్టు ఒక చోట ఎక్కడ ఏడుస్తున్నట్టు తమ్నైల్ పెట్టాడు. కానీ వీడియోలో ఎక్కడ ఏడవాల, నేను వీడియో మొత్తం చేశాను, ఏడవలేదు. సో ముందే చెప్పుంటే బాగుండేది, నేను చెప్పలేదు. ఇలా వీడియో ఎడిటింగ్లు కూడా వెనకాల అంటే ఇలాంటి సాడ్ సిచ్యువేషన్లో కూడా వీళ్ళు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుంటా, ఎలివేషన్లు ఇచ్చుకుంటా అవన్నీ చేసుకుంటే ఎడిట్ చేసుకున్నారు. మీరు నమ్మరు. నా చూస్తే ఏంద్రా ఇలా ఉన్నారంటే నేను ఇంకేం చేయగలను చెప్పండి. 18 years అమ్మాయికి హార్డ్లీ ఏది రైట్ ఏది చేయకూడదు అన్న మెచ్యూరిటీ కూడా లేదు. వీడికి 24 సంవత్సరాలు. ఈ వీడియో ఎడిటింగ్లు చేసుకొని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు వేసుకొని ముందు వెనక ముందు పెట్టుకొని అది చూస్తా ఉంటే ఏంది ఇది అని అనిపించింది. వీళ్ళని ఫాలో అవుతా, వీళ్ళని ఎంకరేజ్ చేస్తా, ఆడియన్స్ మళ్ళీ దీనికి నేను అందరికీ షేర్ చేయమన్న రీజన్ ఇది. ఆడియన్స్కి కూడా ఈ క్లాస్ మనం ఏ విషయాలను ఎంకరేజ్ చేస్తుంది, ఏ విషయాలను ఎంకరేజ్ చేయట్లేదు, ఇందులో ఏం మెచ్యూరిటీ ఉంది, ఏంది పిల్లనబ్బాతనం ఉంది. ఇంత జరుగుతుంటే వీళ్ళు అన్నలు ఏమయ్యారు, మాట్లాడదాం, వాళ్ళ అన్నల కోసం కూడా మాట్లాడదాం. ముందే సరిపోరు, నష్టం వేస్తుంది, సారీ చెప్పాను, అది ఇదే అని చెప్పి ఇంకోసారి అలా చేయను. అలాగే మీరు అందరూ మా పెళ్ళి మీ ఏదో లవ్ మ్యారేజ్ లేచిపోయి పెళ్లి చేసుకున్నాం అనుకుంటున్నారు, కాదు నేను మీకు చెప్తాను, మీకు నేను ప్రూవ్ చేస్తాను అది అని చెప్పి ఇతను చెప్పాడు. దాని తర్వాత నెక్స్ట్ మాది లవ్ మ్యారేజే అరేంజ్డ్ మ్యారేజ్ అన్నదానికి ఫుల్ క్లారిటీ. ఇందాక మీకు వినిపించాను కదా, మొగుడి పిల్లలు ఇద్దరు కూర్చొని మాది అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పి వీడియోస్, గుళ్ళో పెళ్లి జరిగినప్పుడు వాళ్ళ చుట్టాలు డాన్స్ వేసినవి, వాళ్ళ బంధువులు డాన్స్ వేసినవి అన్ని కలిపి వీడియోలు పెట్టి ప్రూఫ్స్ పెట్టి మాది అరేంజ్డ్ మ్యారేజే, మాది లవ్ మ్యారేజ్ కాదు, అది ఇది అని చెప్పి జాతర విషయం ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు అందులో ఏం జరిగిందని. ఇది పార్ట్ 1. దీనికి ఇంకో పార్ట్ 2 ఉంది. నెక్స్ట్ అందులో ఆ టైటిల్ తమ్నైల్ ఏం పెట్టారంటే వైషు చాలా ఏడ్చింది మా మ్యారేజ్ గురించి మీకు చెప్పేటప్పుడు, అసలు ఎందుకు ఏడ్చింది వైషు అని చెప్పి తమ్నైల్ పెట్టుకున్నారు. నెక్స్ట్
ఇది రెండోది అనమాట. దీని తర్వాత ఇద్దరు సారీ చెప్పుకున్నారు కాబట్టి ఇంకంతా సెటిల్డ్, అంతా అయిపోయింది అనుకున్నారు. దాని తర్వాత వైషు టాటూ వేయించుకుందని చెప్పి ఒక మామూలు పెట్టుకున్నారు. నెక్స్ట్ హరి రోజు తాగి ఇంటికి వస్తున్నాడని వైషు కూడా తాగడం మొదలుపెట్టింది అన్నట్టు తమ్ముళ్ళు పెట్టుకుని అదొక వీడియో చేసుకున్నారు. దాని తర్వాత వైషు వల్ల అమ్మమ్మ మీద ఇంకొక ఏదో పిత్తు ప్రాంక్ అంట, ఏదో ప్రాంక్ చేశారు, అయిపోయింది. దాని తర్వాత వైషు డిమార్ట్కి తీసుకెళ్ళింది, ఇలా ఎన్ని అయినాయి. వైషు బైక్ నడిపితే ఆయన పబ్లిక్ రియాక్షన్స్ చూడండి అని చెప్పి ఎన్ని సరదాగా పెట్టుకున్నారు. దాని తర్వాత ఇది మేజర్ వీడియో, వైషు ప్రెగ్నెంట్ రివీల్ అని చెప్పి వైషు ప్రెగ్నెన్సీ ఏదైతే ఉందో ఆ ప్రెగ్నెంట్ కిట్ చూపిస్తా అది పెట్టుకున్నారు. అందులో వాళ్ళ హస్బెండ్ తన పొట్టకు ముద్దు పెడతా చాలా హ్యాపీగా ఆ వీడియో మొత్తం బాగున్నారు. సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే ఓకే ఈజ్ ఓకే విత్ ద ప్రెగ్నెన్సీ అని చెప్పి. యాక్చువల్గా మేజర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ప్రెగ్నెన్సీ గొడవలు నెక్స్ట్ ఫైనాన్షియల్ గొడవలే ఉన్నాయి వీళ్ళకి అని. అంటే ఇంకా సెటిల్ అవ్వలేదు, ప్రెగ్నెన్సీ వద్దన్నట్టు వాళ్ళన్న ఒక న్యూస్ ఛానల్తో మాట్లాడితే ఎవరో అన్న ఒకటి ఆల్రెడీ తీర్చేశాడు, ఇది రెండోసారి ఇలా జరిగింది అన్న విధంగా. ఓ పక్కన వీళ్ళకి ప్రెజర్ ఏంటంటే ప్రెగ్నెంట్ ఎప్పుడు అవుతారు వీళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా అయిపోవాలి వెంటనే మనం. నెక్స్ట్ వీడియో ఇది అయిపోయిందా, ఇది ఆనందంగా ఉన్నారు కదా. దీనికి ఒక వారం రోజులు గ్యాప్ ఉంది. నాకు ఇప్పుడే పిల్లలొద్దు అబార్షన్ చేయించుకో అని చెప్పి హరి గొడవ అది. సో అందులో అగైన్ గొడవ వెళ్ళి అబార్షన్ చేసుకుని దీన్ని కూడా రికార్డ్ చేసుకొని సోషల్ మీడియా ఇందులో పెట్టుకున్నారంట. సో తను గొడవ పడుతున్నట్టు తిని ఆ థంబ్నెయిల్ స్టిల్స్ కూడా ఉన్నాయి ఇందులో. మరి దీన్ని మనం ప్రాంక్ అనుకోవాలా, నిజం అనుకోవాలా, ఏమనుకోవాలి? బట్ ఇది ఒక గొడవ, మేజర్ గొడవ, పిల్లలొద్దు అని చెప్పి. దాని తర్వాత ఇక్కడి నుంచి మొత్తం 3 వీడియోలు, 3 నార్మల్ వీడియోలే. వైషు స్కానింగ్కి ఎప్పుడు హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళాలి అని వాళ్ళ అమ్మతో సరదాగా ఉన్నవి, హరి మీద గుడ్డు కొట్టి హోలీ రోజు చేసుకున్న ఫుల్ కామెడీ. దాని తర్వాత వైషు ప్రెగ్నెంట్ స్కానింగ్ రిపోర్ట్లో ఏముంది అని చెప్పి ఇది లాస్ట్ వీడియో. ఇందులో ఇద్దరు ఉన్నారు, వాళ్ళ నానమ్మని ఎవరైనా తీసుకెళ్లారు, ఆవిడికి టెస్టులు చేశారు, ఇద్దరు బాగానే ఉన్నారు, బాగానే మాట్లాడింది. లాస్ట్లో తనకి హెల్త్ బాగాలేదు అన్నట్టు చెప్పింది, వీడియో మొత్తం చేశాను, హెల్త్ బాగాలేదు, వాయిస్ రావట్లేదు అని చెప్పింది, అంతా బాగానే ఉంది. చుట్టుపక్కల పోలీసులు చెప్పింది ఏంటంటే ఒకటి డౌరీ హెరాస్మెంట్, అంటే వీళ్ళు మిస్ చేసిన పార్ట్ ఏదైతుందో వాళ్ళ అమ్మా నాన్న ఎందుకు దీనికి అగ్రీ చేయలేదు, ఎందుకు పెళ్లి లేరు, ఎందుకు అంటే పెళ్లి చూపు వరకు వచ్చి ఎందుకు లేరు అన్నది డౌరీ దగ్గర కట్నం దగ్గర తేడా వచ్చి ఉంటుంది, వాళ్ళు ఒప్పుకోవాలి. బట్ ఈ అబ్బాయికి అమ్మాయిని వచ్చి చేసుకుని ఉంటాడు. ఇది జస్ట్ నా అజంప్షన్ మాత్రమే ఆనెస్ట్లీ. సో ఈ అబ్బాయి పెద్దగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటున్నాడంట. సో అక్కడి నుంచి ఏదైనా ప్రెజర్ వచ్చిందా, ఇక్కడ పిల్లలొద్దు అన్న దగ్గర వీళ్ళిద్దరి మధ్య ఏదైనా డిస్కషన్ జరిగిందా, లేదంటే ఈ యూట్యూబ్ కాంటెంట్ వల్ల ఏదైనా జరిగిందా? ఒకవేళ యూట్యూబ్ కాంటెంట్ అనేది ఇష్టం లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇతను కూడా ఎందుకు కనిపిస్తున్నాడు, ఇతను సపరేట్గా వీడియో ఎందుకు చేశాడు, ఇంకోటి ఇందులో డబ్బులు వస్తున్నాయి వీళ్ళకి. సో చాలా విషయాలు బయటికి వచ్చినవి ఒకలా ఉన్నాయి, జరిగినవి ఒకలా ఉన్నాయి. ఇది మీడియా అండ్ పోలీసులు ఛానల్ మొత్తం గోత్రు చేయాలి బిఫోర్ ఈ ఛానల్ వాళ్ళు ఎవరో ఒకరు డిలీట్ చేసే లోపల ఆ వీడియోస్ ప్రైవేట్ చేసే లోపల చాలా విషయాలు ఈ కేసుకి నీట్గా అర్థమవుతాయి. ఇప్పుడు ఏం చేయాలి అన్న దాని మీద మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చైల్డ్ మ్యారేజా, బాల్య వివాహమా కాదన్నది తేల్చాలి. ఒకవేళ ఇది బాల్య వివాహం అని చెప్పి మనకు వచ్చిన అనుమానం కనుక నిజమని తేలితే ముందు వీళ్ళ పేరెంట్స్ని, వీళ్ళ అన్నల్ని, వీళ్ళందరినీ బొక్కలయ్యాలి. ఎస్, నేను నిజంగా చెప్తున్నాను. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అమ్మాయి లేదన్న బాధలో ఉన్నా ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు కూడా దీనికి కారణమే, వాళ్ళ వల్లే జరిగింది. నిజంగా ఇది అరేంజ్డ్ మ్యారేజ్ అయ్యి ఆ అమ్మాయిది 18 years కన్నా బిలో ఏజ్ అయితే వాళ్ళ ముందు బొక్కలయ్యాలి. ఫస్ట్ అది జరగాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక కారణమే, ఎవరు ఒప్పుకోకపోయినా ఎవరైనా తిట్టుకున్నా సరే. సెకండ్, వాళ్ళ అన్న ఎవరో మాట్లాడారు ఇందాక, నేను చూశాను ఒక రీలు, మేము ఒక 12 మంది అన్నలు ఉన్నామే అంతో వాడిని చంపేస్తాం అది అంటున్నారు. ముందు మిమ్మల్ని వెయ్యాలి. ఇన్ని వీడియోలు ఉన్నాయి కదా, ఇంత జరుగుతుంది కదా, ఇవన్నీ పబ్లిక్ మొత్తానికి కనిపిస్తున్నాయి కదా, అందరూ చూస్తున్నారు కదా, లక్షల వ్యూస్ ఉన్నాయి కదా, మీరందరూ ఏం పీకారు? అప్పుడేం పీకారు? అప్పుడు ఎందుకు అడిగి 2 దెబ్బలు వేయలేదు? మీ చెల్లికి అన్యాయం జరుగుతున్నప్పుడు అప్పుడెందుకు మీరు మాట్లాడలేదు? అప్పుడు మాట్లాడి ఏదో ఆయన సరి చేయటమో, లేదంటే విడగొట్టేసి అమ్మో మా చెల్లి మేము సైకోగాడిలో ఉన్నాడని దూరం తెచ్చేసుకోవటమో ఇలాంటి చేయొచ్చు కదా, ఇంత దూరం వచ్చేది కాదు కదా. అసలు అన్నిటికన్నా ముందు మీరు మీ చెల్లి అనుకుంటే, ఈవెన్ తను 18 years క్రాస్ అయిందని అనుకుందాం, స్టిల్ ఈ మ్యారేజ్ని మీరు ఆపాలి కదా. 18 సంవత్సరాలకు పెళ్ళి ఏంటి, ఎంత గవర్నమెంట్ ఎలా చేస్తే మాత్రం 18 సంవత్సరాలకు పెళ్ళి ఏంటి అని ఆపాలి కదా. అమ్మాయికి ఇష్టం లేదు కదా, అమ్మాయి 20 సంవత్సరాల దాకా ఆగుదాం అనుకుంది కదా, మీరు ఎందుకు ఆపలా? మీకు అంత నిజంగా అంత లవ్ ఉంటే మీరు ఆపాలి కదా, ఆపలా. మూడోది, వీళ్ళ హస్బెండ్ ఎక్కడున్నాడో హరిగాడు అన్నాడు, వాడిని ఎత్తుక్కి తీసుకొచ్చి వాడి బొక్కలు ఎరగొట్టి ఈ ఎన్కౌంటరు ఎన్నిసి మనమే కోర్టులు ఇవన్నీ పెట్టుకున్నాం, మనమే ఒక చట్టం అనేది చేసుకున్నాం, మనమే దాన్ని అతిక్రమించాలని కోరుకోకూడదు. బట్ అట్ ద సేమ్ టైం ఇలాంటి వాడికి కొన్ని సంవత్సరాలు జైలు శిక్ష వేసేసి వాడిని పంపించేస్తాం అంటే కుదరదు. పోలీసులు ఇప్పుడు చనిపోయింది అది చంపింది మామూలుగా కాదు, ఒక
తల్లిని కాబోతున్న తల్లి 2 ప్రాణాలు తీసాడు వాడు. ఒక్క ప్రాణం కూడా కాదు, 2 ప్రాణాలు తీసాడు. ఖచ్చితంగా పోలీసులు వాడికి ఉరిపడేలాగా ఛార్జ్షీట్ రాసి కేసు బుక్ చేయాలి. వాడు ఏ కోర్టుకి వెళ్ళినా కూడా వాడికి ఇంకా ఈవెన్ రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళినా కూడా క్షమాభిక్ష రాకూడదు. ఆ రేంజ్ శిక్ష చేయాలి. ఇది చాలా ఫాస్ట్ ట్రాక్లో నడిపించాలి. అలాగే ఏదైనా చేయాలి. చేస్తే అప్పుడు ఆగుతాయి. అండ్ ఈ వీడియోని ఎందుకు షేర్ చేయమన్నానంటే, ఈ చుట్టుపక్కల ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో మన చుట్టుపక్కల, వాళ్ళకి రియాలిటీ అన్న అర్థం కావాలి. ఆ ఏజ్ పిల్లలు ఎలా ఆలోచిస్తున్నారు, ఏంటి వాళ్ళ పరిణతి అంతా. అరే మాకు 13 ఏళ్ళకి చేస్తారు, మాకు 12 ఏళ్ళకి చేస్తారంటే మీ టైం వేరే, ఈ టైం వేరే. మీ టైంలో కాలికి చెప్పులు కూడా లేవు. ఈ టైంలో అందరూ విమానాల్లో వెళ్ళిపోతున్నారు. ఇప్పటికి అసలు కంపారిజనే లేదు. అప్పుడు మైండ్ సెట్లు వేరే, ఇప్పుడు పిల్లల మైండ్ సెట్లు వేరే. అప్పుడు టెక్నాలజీ వేరే, ఇప్పుడు టెక్నాలజీ వేరే. సోషల్ మీడియా వచ్చిన తర్వాత అద్భుతాలు జరిగినాయి, దారుణాలు జరిగినాయి. అది వాళ్ళకి తెలియదు, అది వాళ్ళకి అర్థం కాదు. మనం చదువుకున్న వాళ్ళం, మనం ఇవన్నీ చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇలా జరుగుతున్నాయి. ప్రజెంట్ ఒక ప్రాపర్ ఏజ్, ఒక ప్రాపర్ మెచ్యూరిటీ, ప్రాపర్ ఇన్కమ్ లేకపోతే ఈ ప్రపంచంలో మనం సర్వైవ్ అవ్వలేం. ప్రతి ఒక్కరికి ఒక కంపారిజన్ ఉంది. వాడు ఇచ్చేస్తాడు, మనం ఇచ్చేయాలని చెప్పి. అందరి మైండ్ సెట్లు డిఫరెంట్గా ఉంటున్నాయి. దానికి ఒక ఏజ్ రావాలి. గవర్నమెంట్ కూడా నాదొక సజెషన్ ఏంటంటే, మార్చాలి 18 ఇయర్స్ అన్నదాన్ని 21 చెయ్యాలి. ఎవరైతే ఇది ఫాలో అవరో వాళ్ళ బొక్కలు కూడా వేయాలి. వాళ్ళని కూడా శిక్షకు గురి చేయాలి. అప్పుడే ఆగుతాయి. లేంటి అమ్మో ఆడపిల్లని, ఈ మైండ్ సెట్ మారాలి. అమ్మో ఆడపిల్లని ఇంట్లో పెట్టి ఎంతకాలం పెట్టుకుంటాం. రే మీ ఆడపిల్లని మీరే ప్రొటెక్ట్ చేయకుండా భయపడి బయటికి పంపించేస్తే ఎవడో అసలు అనామకుడు, ఎవడో తెలియనుడికి ఎలా చేసేస్తారు. మీరు ఎలా నమ్ముతారు? మీరే ప్రొటెక్ట్ చేస్తే వాడేం చేస్తాడు? ఒక ఎగ్జాంపుల్ ఇది తల్లిదండ్రులకి కాదంటారా? సో ఖచ్చితంగా లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. వెళ్ళాలి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ వ్యూస్.